అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి పట్ల అచంచల విశ్వాసంతో ప్రజలు ఇవాళ ఓట్లేశారు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఒక అరాచక పాలన వారు చూశారు, దౌర్జన్యాల పాలన చూశారు, రాజకీయ వివక్షతో సంక్షేమ ఫలాలు అందకుండా చేసిన పాలనని వారు చూశారు. కేవలం ఉత్తుత్తి బట్టలు నొక్కుతూ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి ఒక అభివృద్ధి రహిత పాలనను కూడా వారు చూశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చిరునామాగా నిలిచేది. అటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ 5 సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అప్పుల ప్రదేశ్గా దేశంలోని ప్రజలందరూ భావించే పరిస్థితుల్లో ఇవాళ ఎన్నికల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి కూటమికి ఒక అఖండ విజయాన్ని చేకూర్చి పెట్టారు. ప్రజలు కూటమి పైన, కూటమి నాయకత్వం మీద చాలా పెద్ద బాధ్యతను పెట్టారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, అన్యాయం సరి చేయాలంటే చాలా దార్శనికత కలిగిన నాయకత్వం అవసరం ఉంటుంది. అదృష్టవశాత్తు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, ప్రజలు మళ్ళీ ఈ చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ మళ్ళీ గాడిలో పడుతుంది, ప్రజల భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు భావిస్తున్నారు. ఈ సందర్భంగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నన్ను ఆదరించినందుకు ధర్మవరం ప్రజలకి, నా మీద నమ్మకంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య మంత్రిత్వ శాఖను అప్పచెప్పిన మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే, ఆరోగ్యం ప్రజలకు అత్యంత దగ్గరైన మంత్రిత్వ శాఖ, ప్రతిరోజు ప్రజలకి, పేదలకి సంబంధించిన శాఖ. ఇటువంటి శాఖ నా మీద నా బాధ్యతను పెంచిందని నేను భావిస్తున్నాను. అందుకే ఇవాళ ఆ బాధ్యతలు తీసుకొని సంబంధిత అధికారులతో రివ్యూ చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మా ప్రాధాన్యత రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా, పేదలందరికీ కూడా, అర్హులైన పేదలందరికీ కూడా ఒక మెరుగైన వైద్యం అందించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, మెడికల్ ఎక్విప్మెంట్ పెంచడం, ఒక కార్పొరేట్ ఆసుపత్రులు లభించే వైద్యం ఏదుందో దాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచితంగా అందించే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేస్తాం. గత 5 సంవత్సరాలుగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నిధులు వస్తుంటే రాష్ట్రం వాటా ఇవ్వకుండా ఆ నిధులను కూడా దారి మళ్లించే ప్రయత్నం చేసింది. 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి ఏటా 500 కోట్ల రూపాయలు వస్తుంటే వాటిని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. కేవలం ఎన్ఆర్ఈజీఎస్ నుంచి వచ్చిన నిధులతో విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మించి దాంట్లో కూడా గతంలోనే ఏఎన్ఎంలు సబ్ సెంటర్లో, కేంద్రం నిర్వహించే సబ్ సెంటర్లో ఏఎన్ఎంలు ఉంటే వాళ్ళని కాదని కొత్తగా తీసుకున్నారు. ఇప్పుడు పాత ఏఎన్ఎంలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంటే ఒక తుగ్లక్ నిర్ణయాలు గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అన్ని విభాగాల్లో తీసుకున్నారు, ఈ మంత్రిత్వ శాఖ విభాగంలో కూడా తీసుకున్నారు. ఒక ఆరోగ్యశ్రీ అనేది కేవలం వాళ్ళ ఆదాయ వనరులుగా, ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళకి సంబంధించిన పార్టీ సానుభూతి పరులకు, పార్టీకి సంబంధించిన వాళ్ళ ఆసుపత్రులకు ఎంపానల్మెంట్ చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా దోచుకుంటుంటే, తప్పుడు ఆరోగ్య పత్రాలు సృష్టిస్తుంటే, చెయ్యని వైద్యాన్ని చేసినట్టుగా చూపి ఇవాళ దోచుకున్నారు. అవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది. అందుకనే వీటి మీద, అన్నిటి మీద, ఒక్కొక్క విభాగం మీద శ్వేతపత్రం ప్రకటించి దాన్ని లోతుగా పరిశీలించి వీటి మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రక్షాళన చేయాల్సిన అవసరం వచ్చింది. 5 సంవత్సరాల్లో ఎంతగా ఒక దరిద్రపు స్థితికి జారిపోయిందంటే రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అనారోగ్య శాఖగా మారింది. దాన్ని ప్రక్షాళన చేసి మళ్ళీ ఆరోగ్య శాఖగా మార్చి ప్రజల అందరికీ మంచి వైద్యాన్ని అందించాల్సిన అవసరం ఉంది. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA, CMA కోర్సులు. CA, CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. జగనన్న ఆరోగ్య సురక్ష, అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్లు, ఈ స్కీమ్లన్నీ పెట్టి ఏఎన్ఎంని పూర్తిగా కూడా యాప్లకి ఒక సిబ్బందిగా నియమించేశారు. పని చేయడం పక్కన పెట్టి కేవలం జాబ్ డ్యూటీలు ఇవ్వకుండా, జాబ్ చార్ట్ ఇవ్వకుండా, డ్యూటీ చార్టులు ఇవ్వకుండా, ఎవరు ఏం చేయాలో చెప్పకుండా అందరినీ ఒక అయోమయ పరిస్థితుల్లో ఉంచి కేవలం ఆర్భాటాలకు, ప్రచారాలకు మాత్రమే పరిమితమై
పెద్ద పెద్ద ఫ్యాన్సీ పేర్లు పక్క రాష్ట్రం నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఫ్యాన్సీ పేర్లు పెట్టుకొని కాలం వెలిబుచ్చారు తప్ప నిజంగా అక్కడ ఏమీ జరగలేదు. 32 యాప్లు మొత్తంగా కలిపి ఆ యాప్లు నింపడానికి తప్ప క్షేత్రస్థాయిలో ఎవరు వెళ్ళి ప్రజల్ని ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని చూసిన పాపాన పోలేదు. యాప్లతో ఆశా వాళ్ళని, ఏఎన్ఎంలని వీళ్ళని ఇబ్బంది పెట్టడం, డాక్టర్లను ఇబ్బంది పెట్టడం, డ్యూటీ ఛార్జీలు వేయకపోవడం, చార్ట్ వేయకుండా కాలం వెలిబుచ్చే ప్రయత్నం చేశారు. ఉన్న వాటికి కూడా ప్రోటోకాల్ డ్యూటీలకు డాక్టర్లను వాడుకున్నారంటే డాక్టర్లు ఉన్నది ప్రజలకు వైద్యం అందించడానికా, ఓపీలో ఉండడానికా, లేకపోతే ప్రోటోకాల్ డ్యూటీలు మంత్రులు గీతులకు కాపలా గాయడానికా? ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తాం. ఏఎన్ఎంల జీతాల సమస్యలపైన అనేక సార్లు పోరాటం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ డాక్టర్ కంటిన్యూషన్ చేస్తారా మీ ప్రభుత్వం? వీటిలో చర్చ ఇవాళ వీటి మీద మళ్ళా ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి ఒక సమీక్ష చేయడం జరుగుతుంది, రివ్యూ చేయడము, వారికి ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత పూర్తిగా అవగాహన పెంచుకున్న తర్వాత, అన్ని విషయాల్లో లోతుగా అవగాహన పెంచుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది. జిల్లాలో చాలా సీనియర్లు ఉన్నప్పటికీ కూడా కొత్తగా ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మీకు మంత్రిత్వ శాఖ ఇవ్వడం ఏ విధంగా అనిపిస్తుంది? ఖచ్చితంగా అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చే సంప్రదాయం ఉంది. అయితే అనేక మంది ఉన్నప్పటికీ, నాకన్నా అర్హతలు ఉన్నప్పటికీ, నాకన్నా వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా పార్టీ అనేక రకాల సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని, భౌగోళిక సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని నాకు అవకాశం ఇచ్చిందని భావిస్తున్నాను. అయితే నేను ఎవరైతే సీనియర్ ఎమ్మెల్యేలు నాతో పాటు గెలిచారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ, సలహా సూచనలు కూడా తీసుకుంటూ వాళ్ళని కలుపుకొని ముందుకు చేసే ప్రయత్నం చేస్తాం. సంస్థాగతంగా కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని పెంచే ప్రయత్నం చేస్తాం. చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఒక మెడికల్ కాలేజ్ కూడా లేదు. ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు సైతం అపోలో వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ప్రతి జిల్లాకి మంచి ఆసుపత్రి ఉండాల్సిన అవసరం ఉంది. వాటి మీద జీజీహెచ్ ఉండాల్సిన అవసరం ఉంది. వాటి మీద ఒకసారి కూర్చొని మాట్లాడిన తర్వాత జిల్లాల వారీగా కూడా సమీక్ష చేయడం జరుగుతుంది. తొందరలోనే ఈ మొత్తం ప్రక్షాళన చేసి ప్రతి జిల్లాలో కానీ ప్రతి కింది నుంచి విలేజ్ క్లినిక్లు అయితే ఏ చెప్తున్నారో అక్కడి నుంచి పై స్థాయి దాకా ప్రతి చోట మౌలిక సదుపాయాలు కల్పన చేసి, నేను చెప్పాను కార్పొరేట్ వైద్యం ప్రభుత్వ వైద్యశాలలు అందించే ప్రయత్నం, ఆసుపత్రులు అందించే ప్రయత్నం చేస్తామని. ఆ ప్రయత్నం ప్రతి జిల్లాలో చేస్తాం, చిత్తూరు మినహాయింపు కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.